మోహన ప్రియ రెండవ భాగం. ఒకటవ భాగంలో కుసుమకు మోహన ప్రియ సహాయం చేయాలనుకుంటుంది. కుసుమ పేదది, మోహన ప్రియ బాగా ధనవంతురాలు. జ్వరం తగ్గిన తర్వాత కుసుమ కాలేజీకి వెళ్తే మోహన్ రాలేదని మోహన్ చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కుసుమ కథ కొనసాగుతుంది. అది ఒక అందమైన బంగళా, విశాలమైన ఆవరణలో చక్కని పూలతోట మధ్య రాజహంసలా ఉంది. ఆ బంగళా యజమాని ఆనందమూర్తి గారు 10 తరాల వరకు సరిపడే ఆస్తికి వారసుడాయన. తింటూ కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయనే సామెత తెలిసినవాడు కావటం వల్ల మంచి మంచి వ్యాపారాలు చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నారు. ప్రియ ఏకైక సంతానం ఆనందమూర్తి గారికి. ప్రియ అమిత గారాభంగా పెరిగింది. ప్రియ తల్లి సుశీలమ్మ కలిగినింట పుట్టినదే. లక్షల కట్నంతో ఆ ఇంట అడుగుపెట్టింది. ఆ ఇంట్లో పనివాళ్లకి కూడా ప్రియ అంటే చెప్పలేనంత అభిమానం ఉంది. కారణం, ప్రియ పుట్టినరోజు వచ్చిందంటే పనివాళ్ళందరికీ పెద్ద పండుగ. విందు భోజనంతో పాటు కొత్త బట్టలు బోనస్ ఇస్తారు ఆనందమూర్తి గారు. ప్రియ పుట్టటం ఆమె తల్లిదండ్రుల అదృష్టం కాదు, మా అదృష్టం కొద్దీ పుట్టింది అనుకుంటూ ఉంటారు పనివాళ్ళు. ప్రియని అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఆమె మనసుకి కష్టం కలిగించే పని ఏది చేయటానికి వీల్లేదు. ఆ ఇంట్లో చెయ్యరు కూడా. అవాళ సుశీలమ్మ అన్నగారి కొడుకు సుమిత్ వచ్చాడు. అతను ఉండేది మధురలో. మెడిసిన్ చదివి ప్రాక్టీస్ పెట్టాడు. ఎండీ కూడా పూర్తి అయింది. అందగాడు, తెలివిగలవాడు. అతని అదృష్టానికి లోటు లేదు. సుమిత్ తండ్రి పెద్ద ఇంజనీరు. బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. సుమిత్ తల్లి సుభద్రమ్మ పెద్ద కొడుకుని ఇంజనీరింగ్ చదివించింది. తండ్రి చనిపోకముందే అతనికి పెళ్ళయింది. భార్య సుచిత్రతో స్టేట్స్లోనే స్థిరపడిపోయాడు. రెండో కొడుకు సుమిత్కి ప్రియని చేసుకోవాలని సుభద్రమ్మ కోరిక. సుమిత్ తండ్రి కూడా చివరి క్షణాల్లో ఒక్కటే కోరిక కోరారు. నా చెల్లెలి కూతురు మోహన ప్రియని సుమిత్కి ఇచ్చి చెయ్యాలి, అప్పుడే నా ఆత్మ సంతోషిస్తుంది. లేకపోతే నా ఒక్కగానొక్క చెల్లెలు బాధపడుతుంది, ఎవరికి మనశ్శాంతి ఉండదు అని శపించి మరీపోయాడు. సుభద్రమ్మ భర్త ఆజ్ఞ మీరదు, ఆమెకి ఇష్టమే ప్రియని తన కోడలుగా చేసుకోవటం. ఇరు పక్షాల వారు సమ్మతించారు. ప్రియ బిఏ చదువుతున్నది. పరీక్షలు కాగానే పెళ్లి చేయాలని నిశ్చయించారు. సుశీలమ్మకి తన మేనల్లుడు సుమిత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. తన అన్న కొడుకు కావటం వల్ల కాబోలు సుమిత్కి తప్ప నా కూతుర్ని మరొకరికి ఇవ్వను అని కూతురు పుట్టినరోజునే శపథం చేసింది. సుమిత్ పెద్దల మాట మీరడు. ప్రియని చేసుకోవటానికి అభ్యంతరం తెలపలేదు. ఏడాదికి ఒకసారైనా మేనత్తగారింటికి వస్తుంటాడు సుమిత్. సుశీలమ్మకి మగపిల్లలు లేకపోవటంతో సుమిత్ అంటే తగని ఆపేక్షగా ఉంటుంది. సుభద్రమ్మ కన్నా సుశీలమ్మే ఎక్కువ ప్రేమగా చూస్తుంది సుమిత్ని. సుమిత్ వచ్చి 2 రోజులైంది. మేనత్తని ప్రియని చూడాలని వచ్చాడు. సుమిత్ రాగానే సుశీలమ్మ తన స్నేహితురాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ రోగాలన్నీ ఏకరువు పెట్టింది. మా అల్లుడు ఎండి డాక్టర్, క్షణాల మీద తగ్గిపోతాయి మీ జబ్బులన్నీ అని చెప్పింది. సుమిత్ వాళ్ళని తీరిగ్గా పరీక్షించి ఓపిగ్గా మందులవి రాసిచ్చాడు. మీ అల్లుడికి గర్వం లేదు, బుద్ధిమంతుడు అని ప్రశంసించి వెళ్ళారు వాళ్ళు. సుమిత్ వచ్చిన రోజు నుండి ప్రియతో సినిమాలు షికార్లు ఎక్కువైనాయి. సుమిత్ వచ్చిన రోజునే వార్నింగ్ ఇచ్చాడు. ప్రియా, నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు కాలేజీకి ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళావంటే మాత్రం ఊరుకోను, ఒక్కడిని ఉండాలంటే బోర్ కొడుతోంది అన్నాడు సుమిత్. అలాగే, ఎక్కడికి వెళ్ళనులే అన్నది ప్రియ నవ్వుతూ. సుమిత్ చాలా సరదాగా ఉంటాడు. మంచి మనసు, శాంత స్వభావం, తొందరగా కోపం తెచ్చుకోడు. కాలేజీకి వెళ్ళకు ప్రియా, సిక్ లీవ్ పడై ఓ వారం రోజులు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు సుమిత్ వచ్చిన రోజునే. అలాగే సుమిత్, నీ కబుర్లు బోర్ కొడుతున్నాయి, నువ్వు కాలేజీకి వెళ్ళు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని నువ్వు అనే వరకు వెళ్ళను, సరేనా అన్నది ప్రియ నవ్వుతూ. హమ్మయ్య, రక్షించావు అన్నాడు సుమిత్. తను ఇంటి పట్టున ఉండకపోతే తల్లి కోప్పడుతుందని, సుమిత్ ఏమైనా అనుకుంటాడని ఉంది కానీ, లేకపోతే మనసంతా కుసుమని గురించి ఆలోచిస్తోంది ప్రతిక్షణం. పాపం కుసుమ ఎలా ఉందో, తను కాలేజీకి వెళ్ళటం లేదు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, తను వెళ్ళకపోతే కుసుమ వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటున్నారో. ఎలాగైనా సరే తను కుసుమ ఇంటికి ఒక్కసారి వెళ్ళి రావాలి అని ప్రయత్నించింది. కానీ తను ఎక్కడికి ప్రయాణమైనా సుమిత్ వెంట రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతటితో తను ఆగిపోవలసి వస్తోంది. సుమిత్ని వెంట తీసుకుని వెళ్తే కుసుమ తల్లి ఏమనుకుంటుందో అని భయం. అందుచేత ఊరుకుంది. కుసుమకి మగాళ్లతో మాట్లాడాలంటే భయం. కాలేజీలో లెక్చరర్స్తో, తోటి స్టూడెంట్స్తో మాట్లాడాలన్నా భయపడుతుంది.
వాళ్ళు పలకరించగానే వణికిపోతుంటుంది. అలాంటిది సుమిత్తో మాట్లాడుతుందా? సుమిత్ 4-5 రోజుల కన్నా మించి ఉండడు. అతను వెళ్ళాక ప్రతిరోజు కుసుమ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. కానీ కుసుమ ఏమనుకుంటుందో తను వెళ్ళకపోతే అనుకునేది ప్రతి రాత్రి పడుకోబోయే ముందు. అవాళ ఆనందమూర్తి గారి ముఖ్య స్నేహితుడు నరసింహరాజు గారి కొడుకు పెళ్లి కావటంతో తప్పనిసరిగా ఆ పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. ఆనందమూర్తి గారు ఆయన భార్య సుశీలమ్మ గారితో పొద్దున్నే ఇద్దరూ వెళ్ళిపోయారు. సుమిత్, ప్రియ సాయంత్రం చల్లగాలికి లాన్లో కూర్చున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ట్రాన్సిస్టర్లో నుండి కమ్మని పాట ఏదో వినిపిస్తోంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. విరబూసిన పూలతో రకరకాల చెట్లు గాలికి ఊగుతున్నాయి. ఫౌంటైన్ నుండి చిమ్ముతున్న నీటి తుంపర్ల క్రింద అందమైన బాతుల జంట తిరుగుతున్నాయి. వాటినే చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది ప్రియ. సుమిత్ చెప్పే మాటలకి మధ్య మధ్యలో ఊకొడుతూ, ప్రియా, ఏమిటి నీలో చాలా మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది? ఇదివరకులా సరదాగా కబుర్లు చెప్పటం లేదు, బలవంతంగా మాట్లాడుతున్నట్లుంది అన్నాడు సుమిత్. ప్రియ జవాబు చెప్పలేదు, నవ్వింది. ప్రియా, ఇంతకీ మన పెళ్ళి ఎప్పుడంటావు? మీ మమ్మీ డాడీ ఏమంటున్నారు? సుమిత్ అడిగాడు. ప్రియ ఏదో చెప్పబోతుండగా మెయిన్ గేటు చప్పుడైంది. చటుక్కున తలెత్తి చూసింది ప్రియ. అంతే, ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి. హుషారుగా పరుగు తీసింది. వచ్చింది కుసుమ. కుసుమ, వచ్చావా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. నువ్వు ఇలా రావటం ఎంత ఆశ్చర్యంగా ఉందో అంతకు రెట్టింపు సంతోషంగా కూడా ఉంది. ఇది కళ, నిజమా? జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్లేనా? మా ఇల్లు ఎలా తెలిసింది? శ్రీవల్లి చెప్పిందా? రావటానికి శ్రమపడలేదు కదా? అబ్బా, ఎంత సంతోషంగా ఉందో అంటూ కుసుమ చేతిని ఆప్యాయంగా పట్టుకొని మృదువుగా నొక్కింది. ప్రియా, నువ్వు మారిపోలేదా? ఎప్పటిలా కనబరుస్తున్నా నీ ఆప్యాయతని నమ్మమంటావా, లేక అలా నటిస్తున్నావా? గొణుక్కుంటున్నట్లు మెల్లగా అన్నది. కుసుమ, ఏమిటి వింతగా చూస్తున్నావు? కొంపదీసి జ్వర తీవ్రతలో కానీ గాఢ నిద్రలో కానీ లేచి రాలేదు కదా అన్నది కుసుమ చేతిని గట్టిగా పట్టుకుంటూ. ప్రియా, చాలేవే నీ ఎగతాళి మాటలు, కట్టిపెట్టు. నిన్ను చూడకపోతే ఈ 4 రోజులు పిచ్చెక్కినట్లుంది. నువ్వు మాత్రం దిగులు చింతామాని హాయిగా ఉన్నావు. నేను చచ్చానో బ్రతికానో కూడా నువ్వు కనుక్కోలేదు. అందుకేనే పెద్దవాళ్ళు అంటారు, కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలని అన్నది కుసుమ నిష్ఠూరంగా. నోర్మొయ్, ఏమిటా పిచ్చివాగుడు? ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ప్రియ చిరుకోపంతో మందలించింది. భగవాన్, ఎంత విచిత్రం! ప్రియని గురించి ఎన్ని రకాలుగా ఊహించింది, కానీ ప్రియలో ఎలాంటి మార్పు రాలేదు. దేవత లాంటి ప్రియని అనుమానించినందుకు సిగ్గుతో అవమానంతో ప్రియ ఎదుట నిలబడటానికే బాధపడుతోంది కుసుమ. ప్రియ, తొందరపడి నిన్ను గురించి ఎన్నో రకాలుగా అనుకున్నాను, క్షమించవే అన్నది నీళ్లు నిండిన కళ్ళతో కుసుమ. పిచ్చి మొద్దు, మనలో మనకి క్షమాపణలేమిటి? నీ పరిస్థితిలో నేను, నా స్థానంలో నువ్వు ఉంటే నీలాగే నేను అనుకునేదాన్నేమో. ఇలాంటి చిన్న విషయాలకి కూడా బాధపడితే ఎలా అంది ప్రియ. అయితే నువ్వేమాత్రం మారలేదన్నమాట. థ్యాంక్ గాడ్ మరోసారి అన్నది కుసుమ. కుసుమ, నేను 4 రోజులు రాలేకపోయినంత మాత్రాన ఎన్ని ఊహించుకున్నావే? ఊహల్లో బ్రతకటం మొదలుపెట్టావన్నమాట. ఆ ఊహలన్నీ కాగితం మీద పెట్టు, మంచి రచయిత్రివి అవుతావు. నా ప్రాణం మాత్రం తీయకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అన్నది ప్రియ చేతులెత్తి దండం పెడుతూ. ప్రియని అపార్థం చేసుకున్నందుకు కుసుమ ఎంతో బాధపడింది. సారీ, ఐఎమ్ వెరీ సారీ ప్రియా. నాలాంటి దుర్మార్గురాలు ఈ ప్రపంచంలో మరొకరుండరేమో. నాలాంటి స్నేహితురాలు దొరకటం నీ దురదృష్టం. దేవత లాంటి నిన్ను ఎన్నో రకాలుగా ఊహించుకొని అపార్థం చేసుకున్నాను. నాకు ఎలాంటి శిక్ష విధించినా పాపం లేదు ప్రియా అన్నది కుసుమ బాధగా. ఏమిటే, నిజంగా నీకు మతిపోయిందనుకుంటాను. మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుందేమో. అర్థం లేని వాగుడు వాగుతున్నావు అన్నది ప్రియ. అంత బాధలోనూ నవ్వింది కుసుమ. నిన్ను చూశాక నా మతి కూడా పోయింది. జ్ఞాపక శక్తి తరిగిపోయి ఆలోచనా శక్తి పెరిగిపోతున్నది. ఫలితం మాత్రం అంతా శూన్యమైపోతున్నది. 10 నిమిషాలైంది నువ్వు వచ్చి. నిన్ను ఇలా నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రమ్మని కూడా చెప్పలేదు. చిచి, ఒట్టి మట్టిబుర్ర అయిపోతున్నది. నేను కాదే దురదృష్టవంతురాలిని, నువ్వే నాలాంటి స్నేహితురాలు దొరికినందుకు. ఇక కబుర్లు కట్టిపెట్టి లోపలికి రా. అన్నట్లు మీ అమ్మగారు, చెల్లెలు, తమ్ముడు బాగున్నారా? సుమన రాజీవుల్ని తీసుకురావాల్సింది అన్నది ప్రియ. కుసుమని తీసుకువెళ్తూ కుసుమని సుమిత్ కూర్చున్న తావుకి తీసుకువెళ్ళింది. కుసుమ సుమిత్లని ఒకరికొకరిని పరిచయం చేసింది. సుమిత్ కళ్ళార్పటం మర్చిపోయిన వాడిలాగా చూడసాగాడు. భగవంతుడి ప్రపంచంలో ఉన్న అందమంతా రాశిగా పోసి కుసుమని సృష్టించాడేమో అనుకున్నాడు సుమిత్ కుసుమని చూడగానే.
కుసుమకు ఆ పరిసరాలు చూస్తుంటే ఏదో వింత ప్రపంచంలో అడుగుపెట్టినట్లుగా ఉంది. సుమిత్ లాంటి అందగాడిని తనకు పరిచయం చేయటం ఓ కలగా ఉంది. మగవాళ్లల్లో కూడా ఇంత అందగాళ్ళుంటారా అనుకుంది కుసుమ. కుసుమ, కూర్చోవే, నిలబడే కలలు కంటున్నావేమిటి అన్నది ప్రియ నవ్వుతూ. మీ స్నేహితురాలికి నిలబడి నిద్రపోవటం అలవాటా అని అడిగాడు సుమిత్. ప్రియ కిలకిలా నవ్వింది. కుసుమ మొహం సిగ్గుతో ఎర్రబారింది. మగవాళ్లతో మాట్లాడాలంటే తగని భయం కుసుమకి. వాళ్ల ఎదుట నిలబడే ధైర్యం కూడా లేదు. అందులో సుమిత్ లాంటి అందగాడు హోదా గలవాడితో మాట్లాడాలంటే మరీ జంకుగా ఉంది కుసుమకి. కుసుమ, నువ్వు మా ఇంటికి రావటం ఇదే మొదటిసారి కదూ, రా మా ఇల్లంతా చూపిస్తాను అంటూ వెంటబెట్టుకు వెళ్ళింది కుసుమని లోపలికి. ప్రియా, త్వరగా రండి, ఒంటరిగా కూర్చోవాలంటే తలనొప్పి నాకు అన్నాడు సుమిత్. ప్రియ లాంటి అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉండదేమో అనిపించింది కుసుమకి. ఆ ఇల్లు పరిసరాలు చూస్తుంటే ఏ వైపు చూసినా సిరి సంపదలకి లోటు లేనట్టుగా ఉంది. కథల్లో రాజకుమారుడిలా ఉన్న బావ అంతకన్నా కావాల్సిందేముంటుంది? తనలాంటి నష్టజాతకురాలు ప్రియ పక్కన నిలబడేందుకు కూడా అర్హత లేదు. సుమిత్ చూపులు వాడి బాణాల్లా వచ్చి తన హృదయానికి గుచ్చుకున్నాయి. అతని రూపం, మాటలు తన మనసులో చిత్రమైన కల్లోలం చేశాయి. కానీ తనెక్కడా అతనెక్కడా? నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. అతని తలుచుకునే అర్హత కూడా లేదు తనకి. తన ఆలోచనలకి తనే నవ్వుకుంది. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈ మధ్య నీ మనసు నీ స్వాధీనంలో ఉండటం లేదనుకుంటాను అన్నది ప్రియ కుసుమ భుజం మీద చేయి వేస్తూ. కుసుమ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుంది. ఆలోచనల నుండి తేరుకుంది. కుసుమ, మా బావ ఎలా ఉన్నాడు? ప్రియ అడిగింది మేడ మీద బాల్కనీ పిట్టగోడ మీద కూర్చుంటూ. మీ బావకేం? అందానికి మన్మధుడిలా ఉన్నాడు, నీకన్ని విధాలా తగినవాడిలా ఉన్నాడు అన్నది కుసుమ. ప్రియ మౌనంగా ఉండిపోయింది. కుసుమ ఆశ్చర్యపోయింది ప్రియ ప్రవర్తనకి. తన సమాధానం వింటూనే ప్రియ సంతోషంతో పొంగిపోతుందనుకుంది. కానీ ప్రియ మొహం అదోలా అయిపోయింది. ప్రియ, ఏమిటి అలా ఉన్నావు? మీ బావతో నీ పెళ్లి జరగటానికి వీల్లేదన్నారా మీ ఇంట్లో వాళ్ళు? కుసుమ ఆత్రంగా అడిగింది. మా వాళ్ళందరూ బావని నాకు కట్టబెట్టాలని చూస్తున్నారు. బావ పెద్దవాళ్ల మాట కాదనలేడు. బావని చేసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. అతన్ని కలలో కూడా నా భర్తగా ఊహించుకోలేదు. బావని చేసుకోవటం ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ప్రతి క్షణం ఈ సమస్యను గురించి ఆలోచిస్తుంటాను. ఎలా పరిష్కరించగలనా అని అన్నది ప్రియ. కుసుమ విచిత్రంగా చూసింది ప్రియని. ఏమిటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన మాటలు అబద్ధం అనుకుంటున్నావా? నీతో హాస్యమాడుతున్నాను అనుకుంటున్నావా? బావని చేసుకోవటం నాకెంత మాత్రం ఇష్టం లేదు, నిర్భయంగా స్పష్టంగా చెప్పేసింది ప్రియ. ప్రియా, అతనికి ఏం లోటని వద్దంటున్నావు? అతనికన్నా అందగాడు ఉండడేమో అనిపిస్తున్నది. అంతేకాదు, అతన్ని కాదనుకుంటే మాత్రం అతనికన్నా అధికుడు రావటం అసంభవం అన్నది కుసుమ. అతనికన్నా అధికుడు రాకపోయినా నష్టం లేదు కుసుమ, సుమిత్ని మాత్రం భర్తగా స్వీకరించలేను అన్నది ప్రియ. ప్రియా, నీకు మతిపోలేదు కదా? అతన్ని కాదన్నావంటే మాత్రం నీలాంటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఉండదు అన్నది కుసుమ. కుసుమ, నువ్వెన్నైనా చెప్పు, వింటాను కానీ బావని మాత్రం చేసుకోమని చెప్పకు, నీకు పుణ్యం ఉంటుంది. అతని నీడ కూడా నా మీద పడకూడదని కోరుకుంటున్నాను, ప్రతిక్షణం భగవంతుణ్ణి అన్నది దృఢ నిశ్చయంతో ప్రియ. కుసుమ మతిపోయిన దానిలా చూసింది ప్రియని. ప్రియకి ఖచ్చితంగా మతిపోయింది. లేకపోతే చూస్తూ చూస్తూ అంత అందగాడిని ఎలా వదులుకుంటుంది? తనలాంటి వాళ్ళు 1000 జన్మలు తపస్సు చేసినా దొరుకుతారా అలాంటి వాళ్ళు? దేవుడైనా ప్రత్యక్షమవుతాడు కానీ అలాంటి వాడు మాత్రం దొరకడు. ప్రియ ఎందుకు అలా అనుకుంటున్నది? అతను మంచివాడిలాగే కనిపిస్తున్నాడే, ఏ లోటు అతనిలో కనిపించటం లేదు. ప్రియ ఎగతాళిగా అంటున్నదా? కుసుమ ఆలోచిస్తోంది. కుసుమ, నేనేదో గర్వంతో మిడిసిపడుతూ అలా అంటున్నానని అనుకోకు. నా మనసులో మాట చెబుతున్నాను అంతే. నీకన్నా మించిన స్నేహితురాలు నాకెవ్వరూ లేరు అన్నది ప్రియ. మీ బావని చేసుకోవటానికి నువ్వు ఇష్టపడని కారణమేమిటి? కుసుమ అడిగింది. కుసుమ, నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివి. నీకు తెలియకుండా ఏ విషయం దాచను. నేను చెప్పే అవకాశం, నువ్వు వినే అవకాశం దొరకలేదు కదూ. చెబుతాను విను అంటూ చెప్పసాగింది. డాడీ, మీరు ద్రాక్ష తోట కొన్నారట కదా? ద్రాక్ష పండ్లంటే నాకెంత ఇష్టమో. ద్రాక్ష తోటలు చూడాలంటే అంతకు రెట్టింపు ఇష్టం. మీరు ద్రాక్ష తోటలు కొన్నట్లు మమ్మీ చెప్పింది. నాకు చూడాలనుంది. ఓసారి వెళ్దాం డాడీ అని అడిగింది ప్రియ ఓ రోజు తండ్రిని. అవునమ్మా, ఈరోజే రిజిస్టర్ అయింది మన పేర. నిన్ను మీ మమ్మీని తీసుకువెళ్ళి చూపించాలనుకుంటున్నాను. ఏదో ఒక అర్జెంట్ పని తగలటంతో వీలు కావటం లేదు.
రేపు సండే కదా, నీకు కాలేజీ ఉండదు. మీ మమ్మీని కూడా రమ్మను, ముగ్గురం వెళ్దాం. పొద్దున్నే 6 గంటలకల్లా రెడీ కావాలి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేయాలి. ఇక్కడ అర్జెంట్ పనులున్నాయి అన్నారు ఆనందమూర్తి గారు. ఓ అలాగే డాడీ, మమ్మీని ఒప్పించే బాధ్యత నాది అన్నది ప్రియ ఉత్సాహంగా. డాడీ చెప్పే ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా వ్యతిరేకించే మమ్మీ ద్రాక్ష తోటలు చూడటానికి డాడీ రమ్మంటున్నారని చెప్పగానే వెంటనే ఒప్పుకున్నది. అలాగే వెళ్దాంలే అనేసింది. మమ్మీ ఏదో పరధ్యానంలో అలా అన్నదేమో అని కూడా అనుమానం రాకపోలేదు ప్రియకి. మర్నాడు ఉదయం 6 గంటలకల్లా తయారై తల్లి తండ్రితో కారులో ప్రయాణమైంది ప్రియ. ఊరికి చివరగా 10 మైళ్ళ దూరంలో ఉన్న ద్రాక్ష తోటలకి సరిగ్గా 8 గంటలు కావస్తుండగా చేరుకున్నారు. పచ్చగా ఉన్న ఆకుల మధ్య గుత్తులు గుత్తులుగా బరువుగా వేలాడుతున్న ద్రాక్ష పండ్లను చూస్తూ హుషారుగా కారు దిగింది ప్రియ. ఆనందమూర్తి గారు అక్కడ ఒక బంగళా కూడా కొన్నారు. ఎప్పుడైనా వచ్చి 1-2 రోజులు ఉండటానికి వీలుగా. తల్లి తండ్రి ఆ తోటల్ని గురించి ముచ్చటించుకుంటూ బంగళాలో కూర్చున్నారు. ప్రియ మాత్రం తోటంతా కలియదిరగసాగింది, ప్రతి మొక్కని పరీక్షగా చూస్తూ. మమ్మీ డాడీ కూడా తోటలోకి వచ్చారు. సగం తోట చూశారో లేదో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ప్రియ ముందుకు సాగింది. 10 ఎకరాల తోట అది. ఎంత చూసినా తనివి తీరటం లేదు ప్రియకి. ఆలోచిస్తూ నడుస్తోంది. ఉన్నట్లుండి ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు. అతనికి 80 ఏళ్లుండొచ్చు. తలంతా ముగ్గుబుట్టలా నెరిసిపోయింది. పొట్టిగా ఉన్నాడు. వార్ధక్యం వల్ల కొంచెం వంగి నడుస్తున్నాడు. దండాలమ్మ, తమరొస్తున్నట్లు ముందుగా తెలిస్తే బాగుండేది. కొంచెం ముందుగా నిద్రలేచి ఉండేవాణ్ణి. ఈ మధ్య రోగం పట్టుకుందమ్మా. 10 లంకణాలు చేశాను. పుట్టినప్పటి నుండి తలనొప్పి, జ్వరం అంటే ఏమిటో తెలియదు. ఈ సూపరు తిండి మహత్యం అనుకుంటా. ఏనుగులా ఉండేవాళ్ళు కూడా పీనుగుల్లా అయిపోతున్నారు. కని విని ఎరుగని జబ్బులు కూడా పట్టుకుంటున్నాయి తల్లి. బాగా తినేవాడికి రోగమే, తిననివాడికి రోగమే. బాగా డబ్బున్నవాడికి జబ్బే, లేనివాడికి జబ్బే. ఏమిటో తల్లి, అంతా వింత ప్రపంచమైపోయింది. అయ్యగారిని అమ్మగారిని ఇప్పుడే పలకరించొచ్చాను. తమరు తోటలో తిరుగుతున్నారని తెలిసి పలకరించుదామని వచ్చాను తల్లి అని వినయంగా చెప్పాడు ఆ ముసలి వ్యక్తి. నీ పేరేంటి తాత? ప్రియ అడిగింది. రాధయ్య తల్లి అన్నాడు. డాడీకి చెప్పు జ్వరమని, మా ఫ్యామిలీ డాక్టర్తో చెప్పి నీకు మంచి మందులు ఇప్పిస్తారు అన్నది ప్రియ. అయ్యగారు మందులు కొనుక్కోమని డాక్టర్కి చూపించుకోమని 100 రూపాయలు ఇచ్చారు. వద్దనెంత చెప్పినా వినలేదు. తోటకి కాపలా పడుకుంటున్నాను, జీతం ఇస్తున్నారుగా బాబు, ఈ డబ్బులు ఎందుకులే బాబు అన్నాను. అయ్యగారు వినలేదు. పర్వాలేదు ఉంచుకోరాదయ్యా అన్నారు. బలవంతంగా చేతిలో పెట్టారు. అయ్యగారి మాట కాదనలేకపోయాను. ధర్మ ప్రభువులు భార్య బిడ్డలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అన్నాడు రాధయ్య. తాత, నీకు భార్య పిల్లలు ఎవరూ లేరా? ప్రియ అడిగింది. లేరు తల్లి, నా భార్య ఉబ్బసంతో పోయింది. ఉన్న ఒక్క కూతురు కనలేక చనిపోయింది. అల్లుడు ఇంకో పిల్లని చేసుకుని ఇక్కడే ఉన్నాడు. వేళకి అన్నం మాత్రం పెడతారు. అయ్యగారు ఇచ్చే జీతం డబ్బులు వాళ్ళకే ఇస్తాను. వాళ్ళకి 4 పిల్లలు అన్నాడు రాధయ్య. అమ్మా, తమరేం చదువుకుంటున్నారు? రాధయ్య అడిగాడు. BA చదువుతున్నాను అన్నది ప్రియ. అమ్మ, మీరు బంగళాకు వెళ్ళండి, ద్రాక్ష పండ్లు కోసి పట్టుకొస్తానన్నాడు రాధయ్య. నువ్వు పండ్లు కోసి మమ్మీకి ఇవ్వు రాధయ్య, నేను కొంచెం సేపు ఈ తోటలోనే ఉంటాను అన్నది ప్రియ. అలాగేనమ్మా, మీ ఇష్టం వచ్చినంతసేపు తిరగండి అంటూ వెళ్ళాడు రాధయ్య. ప్రియ ప్రతి మొక్కని పరీక్షగా చూస్తూ తోటంతా కలియ తిరుగుతున్నది. ప్రియ హఠాత్తుగా ఆగిపోయింది. ఒక అమ్మాయి మొక్కల మధ్య ఉన్న ఎండుటాకులన్నీ ఏరి బుట్టలో వేస్తోంది. 18 ఏళ్లుంటాయి ఆ అమ్మాయికి. చామన ఛాయగా ఉన్న మంచి కళగల మొహం ఆ అమ్మాయిది. పొట్టిగా బొద్దుగా ఉంది. ప్రియ ఓ క్షణం సేపు ఆ అమ్మాయినే చూస్తూ నిలబడింది. ఆ అమ్మాయి దగ్గర ఒక బుట్ట, ఒక చీపురు ఉంది. మొక్కల క్రింద చిమ్మి ఎండుటాకులన్నీ ఏరి బుట్టలో వేస్తోంది. మధ్య మధ్య ప్రియనే చూస్తోంది ఎవరా అని. నీ పేరేమిటి? ప్రియ పలకరించింది ముందుగా. మల్లమ్మ అన్నదా అమ్మాయి. నువ్వెక్కడుంటావు? ప్రియ అడిగింది. ఈ తోటలకి కొంచెం దూరంగా ఉన్న మా ఇల్లు అదిగో ఆ కనిపించే ఇల్లే అన్నది దూరంగా ఉన్న ఓ ఇల్లు చూపిస్తూ. దూరంగా ఉండటం వల్ల కాబోలు బొమ్మరిళ్ళులాగా కనిపిస్తున్నాయి ఆ పూరిళ్ళు. ఈ పని చేస్తున్నందుకు జీతం ఎంత ఇస్తారు? ప్రియ అడిగింది. నెలకి 50 రూపాయలు ఇస్తారమ్మా అన్నది మల్లమ్మ. ఇంత చిన్న వయసులో ఉండి చదువుకోక ఈ పనెందుకు చేస్తున్నావు? అమాయకంగా అడిగింది ప్రియ. మా అయ్య అమ్మ నా చిన్నతనంలోనే పోయారు. మా అవ్వ ఒకతే ఉంది.
ఆమెకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు, అందుకే ఆమె పని నేను చేయాల్సి వచ్చింది అన్నది మల్లమ్మ. ప్రియకి చెప్పలేనంత జాలేసింది ఆ అమ్మాయి మీద. మల్లమ్మ, ఈ తోటంతా 2 పూటలా చిమ్ముతావా అని అడిగింది ప్రియ. వారానికి 2-3 సార్ల కన్నా చిమ్మను అన్నది మల్లమ్మ. మిగతా సమయాల్లో ఏం చేస్తుంటావు ప్రియ అడిగింది. రాధయ్య తాత మొక్కలకి నీళ్లు పోత పెట్టేటప్పుడు సాయం చేస్తాను అంది మల్లమ్మ. అంత చాకిరీ చేసిన నెలకి 50 రూపాయలే నా జీతం, కష్టానికి తగ్గ ఫలితం లేదు పాపం. డాడీకి చెప్పాలి మల్లమ్మకి జీతం ఇంకో 50 రూపాయలు పెంచమని అనుకుంది ప్రియ. మల్లమ్మ చెట్ల కింద బాగు చేయటం పూర్తి అయ్యే వరకు మల్లమ్మ వెంట తిరుగుతూనే ఉంది ప్రియ. ఆ ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? ప్రియ దూరంగా ఉన్న పూరిళ్లను చూపిస్తూ అడిగింది. వాళ్ళందరూ ఈ ద్రాక్ష తోటల్లో పనిచేసే వాళ్లేనమ్మా, ఈ తోటలకి చాలా చాకిరీ ఉంటుంది అన్నది మల్లమ్మ. 12 గంటలు కావస్తుండగా మల్లమ్మ వెళ్ళిపోయింది. ప్రియ కూడా వెనక్కి తిరిగి బంగళాకి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి తన కోసమే ఎదురు చూస్తున్నారని తెలిసి నాలుగు ఖర్చుకుంది ప్రియ, ఈ తోటల్లో తిరుగుతూ టైం కూడా మర్చిపోయినందుకు. ప్రియ త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొనిరా, ఎక్కడికైనా వస్తే అన్నం తినాలనే ధ్యాస లేదు, ఆకలి కూడా గుర్తుండదు. రోజు రోజుకి మరీ చిన్నపిల్లవైపోతున్నావు, చదువుకుంటున్నావని పేరే గాని ఒట్టి మొద్దులా తయారవుతున్నావు అన్నది సుశీలమ్మ. తల్లిని ఉరిమి చూసింది ప్రియ. నన్నలా చూడటం కాదు, రేపు పెళ్లి చేసుకుంటే నా పెంపకమే నిన్ను ఇలా తయారు చేసిందని మీ అత్తగారు వాళ్ళు సాధిస్తారు. నువ్వు చేసుకునేది డాక్టర్నని మర్చిపోకు, ప్రతి పని టైం ప్రకారం జరిగిపోవాలి అన్నది సుశీలమ్మ. ప్రియ మౌనంగా ఉండిపోయింది. తల్లి మాటలు వింటూ, సుశీల దాన్నేమీ అనకు, అది ఇంకా చిన్నపిల్ల, ఇంకో 4 ఏళ్లు గడిస్తే అదే అన్నీ తెలుసుకుంటుంది, దాన్ని మాత్రం పొద్దస్తమానం సాధించకు అన్నారు ఆనందమూర్తి గారు. ప్రియ కృతజ్ఞతాపూర్వకంగా చూసింది తండ్రి వైపు. సుశీలమ్మ భర్తని అదోలా చూసింది. మీరే దాన్ని అలా గారవం చేసి పాడు చేస్తున్నారు, మీరలా అంటుంటే అది నా మాట లక్ష్యం చెయ్యదు అన్నది సుశీలమ్మ. సుశీల, ప్రియ మనసు చాలా సున్నితం, దాని మనసు బాధ పెట్టకు, దానిలో చిన్నతనం పోలేదు, మెల్లగా చెప్పటానికి ప్రయత్నించాలి కానీ కసురుకుని విసురుకుంటే ప్రయోజనం లేకపోగా మొండితనం పెరిగిపోతుంది, నువ్వంటేనే ద్వేషం మొదలవుతుంది, నిన్ను నీ మాటని కూడా లెక్క చెయ్యదు. తల్లి కూతుళ్ళు స్నేహితుల్లా ఉండాలి కానీ అత్తా కోడళ్ళలాగా ఉండకూడదు అన్నారు ఆనందమూర్తి గారు. ప్రియ నవ్వింది తండ్రి వైపు చూసి. ప్రియా, తోటంతా చూసావా, ఎలా ఉంది అని అడిగారు ఆనందమూర్తి గారు. చాలా బాగుంది డాడీ, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది, వెన్నెల రోజుల్లో అయితే ఈ తోటల్లో ఉంటే ఎంత బాగుంటుందో అన్నది ప్రియ. ఆనందమూర్తి గారు నవ్వారు. డాడీ, నెలకు ఒకసారన్నా ఇక్కడికి రావాలనుంది అన్నది ప్రియ. అలాగేనమ్మా, నువ్వు రావాలనుకున్నప్పుడల్లా వద్దాం అన్నారు ఆనందమూర్తి గారు. సుశీలమ్మ డైనింగ్ టేబుల్ మీద భోజనం సరంజామా అంతా సిద్ధం చేసింది. ఆనందమూర్తి గారు ప్రియ వచ్చి కూర్చున్నారు. మమ్మీ, వర్ధనమ్మ గారు రాలేదు కదా, ఇన్ని వెరైటీలు ఎవరు చేశారు, నీకు వంట చేత కాదుగా ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. వర్ధనమ్మ గారు రాలేదు, నేనే వంట చేశాను, వర్ధనమ్మ గారు చేస్తుంటే చూసేదాన్ని కదూ, గుర్తున్నంత వరకు చేశాను అన్నది సుశీలమ్మ. అప్పుడు గుర్తొచ్చింది ప్రియకి 4-5 బుట్టలు తల్లి వచ్చేటప్పుడు తీసుకురావటం, అదంతా వంట సామాగ్రి అని ఇప్పుడు గ్రహించింది. మమ్మీ, ఇంత బ్రహ్మాండంగా నీకు వంట చేతనైతే ఆ వర్ధనమ్మ గారు ఎందుకు ఇంకా ఆమెను పంపించేద్దామా ప్రియ అన్నది. బాగుంది, మీ మమ్మీ రోజు వంట చేస్తూ కూర్చుంటే ఎలా, మహిళా మండలిలో కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి, మీ మమ్మీ వెళ్ళకపోతే ఆ మహిళా మండలి మూతపడిపోతుంది, నగల కొట్లు చీరల కొట్లు దివాలా తీస్తాయి, రోజుకో నగల సెట్టు పెట్టుకొని కట్టిన చీర మళ్ళీ కట్టకుండా ఉండాలంటే రోజు మహిళా మండలికి వెళ్ళాలి కదా, మహిళా మండలి లేకపోతే నగలు చీరలన్నీ వృధా అయిపోతాయి, పార్టీలు పిక్నిక్లు ఉండవు, నాకే పని ఎక్కువ అవుతుంది, మీ మమ్మీ ఆదా చేసిన డబ్బుతో ఇంకో ఫ్యాక్టరీ కొనుక్కోవాల్సి వస్తుంది అన్నారు ఆనందమూర్తి గారు. ప్రియ కిలకిలా నవ్వింది. సుశీలమ్మ మూతి ముడుచుకుంది. ఆనందమూర్తి గారు ప్రియా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. మల్లమ్మ వచ్చింది. తలదువ్వుకొని శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని వచ్చింది. మల్లమ్మ వచ్చిందే అన్నది ప్రియ ఆశ్చర్యంగా. మల్లమ్మ గిన్నెలు కడిగి ఇవ్వటానికి వచ్చింది. ఈ అమ్మాయి మన తోటలో పనిచేస్తుంటుంది అన్నారు ఆనందమూర్తి గారు. డాడీ, ఆ అమ్మాయి చూడటానికి పనిపిల్లలా లేదు, మంచి కుటుంబంలో పుట్టి హఠాత్తుగా బీదపిల్లగా మారిపోయినట్లుగా ఉంది. డాడీ, మల్లమ్మకి ఎంత ఇస్తున్నారు జీతం తెలియనట్లు అడిగింది ప్రియ. ఆ అమ్మాయి చేసే కష్టమైన పనులేం లేవు, వారానికి 2-3 రోజులే పనిచేసేది, 50 రూపాయలు ఇస్తున్నాను అన్నారు. పాపం, 50 రూపాయలకి ఏమొస్తాయి డాడీ, ఇంకో 20 రూపాయలు పెంచండి, ఆ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తోంది,
చదువు చెప్పిస్తుంటే ఈ పాటికి కాలేజీలో చదువుతుండేది. దేవుడికి న్యాయం లేదు అన్నది ప్రియ. ప్రియ మాటలకి చిరునవ్వు నవ్వారు ఆనందమూర్తి గారు. అనవసరమైన విషయాలన్నీ నీకే కావాలి విసుక్కుంది సుశీలమ్మ. చిన్నపిల్ల ఏదో అడిగింది, దానికంత విసిగెందుకు అన్నారు ఆనందమూర్తి గారు. చిన్నపిల్ల అంటూ ప్రతి క్షణానికి దాని మాటలన్నింటికీ తలుపుతూ గారాబం చేస్తున్నారు. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో గొణుక్కుంటున్నట్టుగా అన్నది సుశీలమ్మ. ఆనందమూర్తి గారు ఆమె మాటలు వినిపించుకోకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. సుశీలమ్మ వరండాలో కూర్చుంది. ఈజీ చైర్లో మ్యాగజైన్ ఏదో తిరిగేస్తూ. ప్రియకి ఏమీ తోచడం లేదు. నిద్రపోయే అలవాటు లేదు మధ్యాహ్నం పూట. గిన్నెలు తోముతున్న మల్లమ్మ దగ్గరకు వెళ్ళింది ప్రియ రాకను గమనించి పలకరింపుగా నవ్వింది మల్లమ్మ. మల్లమ్మ, నీకు ఇలాంటి పనులు చేయాలంటే కష్టంగా లేదు? ప్రియ అడిగింది. ఇదేమంత కష్టమైన పని? నాకు ఈ పని సులభంగానే ఉంది. మాలాంటి వాళ్ళు కష్టపడందే బ్రతకలేం అన్నది మల్లమ్మ. గిన్నెలు తళతళలాడేటట్లు తోమి శుభ్రంగా కడిగి వంటగదిలో సర్దిపెట్టింది మల్లమ్మ. గదులన్నీ చిమ్మింది. మల్లమ్మ పనిచేస్తున్నంతసేపు ప్రియ కబుర్లు చెప్తూనే ఉంది. మల్లమ్మ పనులన్నీ పూర్తి అయినాయి. వెళ్ళొస్తానమ్మా, రేపు ఉదయం కూడా పనికి రమ్మంటారా? వినయంగా అడిగింది మల్లమ్మ. అక్కర్లేదమ్మా, ఈ సాయంత్రం వెళ్ళిపోతాం, ఇంత తీసుకో అంటూ కొన్ని ద్రాక్ష పండ్లు 5 రూపాయల నోటు అందించింది సుశీలమ్మ. డబ్బులు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వక్కర్లేదమ్మా, అయ్యగా నెల జీతం ఇస్తున్నారు కదా, పెద్ద పనేం లేదు కదమ్మా అంది మల్లమ్మ డబ్బులు తీసుకోవటానికి నిరాకరిస్తూ. పర్వాలేదు తీసుకో అంటూ బలవంతంగా చేతిలో పెట్టింది సుశీలమ్మ. అన్నట్టు గిన్నెలో సాంబారు కూరలు మిగిలిపోయినాయి, తీసుకున్నావా అడిగింది సుశీలమ్మ. తీసుకుంటానమ్మా, గిన్నెలు 2 ఇంటికి తీసుకువెళ్ళి తెస్తానమ్మా అన్నది మల్లమ్మ. అలాగే వెళ్ళిరా అంది సుశీలమ్మ. మల్లమ్మ వెళ్తుంటే చూస్తూ నిలబడింది ప్రియ. ఈ మధ్య నాకు జ్ఞాపక శక్తి తరిగిపోతున్నది ఎందుకో. ఈ మల్లమ్మ సంగతి మీ డాడీ నాకు నెల రోజుల క్రితమే చెప్పారు. వచ్చేటప్పుడు పాత చీరలు 4 తీసుకురావాలనుకున్నాను మల్లమ్మ కోసం, మర్చిపోయి వచ్చాను. మంచి పిల్ల, పని బాగా చేస్తోంది అన్నది సుశీలమ్మ. ఈసారి వచ్చేటప్పుడు తీసుకురావచ్చులే మమ్మీ అన్నది ప్రియ. సాయంత్రం 4 గంటలు కావస్తుండగా ప్రియ ద్రాక్ష తోటల వైపు వెళ్ళింది. ఆ తోటలో తిరుగుతుంటే హాయిగా ఉంది ప్రియ మనసుకి. ఒక ద్రాక్ష మొక్క దగ్గర ఆగి ఓ చిన్న గుత్తి కోసుకుని ఒక్కొక్క పండే తింటూ నడవసాగింది. అలా నడుస్తూనే తోట చివరికొచ్చేసింది. చుట్టూ కలియ చూసింది. దరిదాపుల్లో మనుష్య సంచారం లేదు. ఎందుకో కొంచెం భయంగా అనిపించింది. ఆలోచనల్లో పడి ఎంత దూరం వచ్చింది గమనించలేదు ప్రియ. దూరంగా ఉన్న పూరిళ్ళు ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే తను చాలా దూరం వచ్చేసిందన్నమాట. రాధయ్య అల్లుడిల్లు, మల్లమ్మ ఇల్లు 2 అక్కడే ఉన్నట్లు గుర్తుకొచ్చింది. అమ్మో, చాలా దూరం వచ్చేశాను. మమ్మీ డాడీ నా కోసం వెతుక్కుంటూ గాబరా పడరు కదా అనుకుంటూ వెనక్కి తిరగబోతుండగా దూరంగా ఉన్న పూరిళ్ల మధ్య నుండి రాధయ్య రావటం గమనించింది. రాధయ్య తలపాగా చుట్టుకున్నాడు. భుజాన రగ్గు, చేతిలో లావుపాటి కర్ర, కిర్రు చెప్పులు, నోట్లో పెద్ద చుట్టతో నైట్ డ్యూటీ చేయటానికి కాబోలొస్తున్నాడు. ప్రియకి కొంచెం ధైర్యం వచ్చింది. రాధయ్యతో బంగాళాకి వెళ్ళొచ్చనుకుంది. రాధయ్య వచ్చాడు. ప్రియని చూస్తూనే రాధయ్య గబుక్కున నోట్లో చుట్ట దూరంగా విసిరేశాడు. గాబరాగా ప్రియ దగ్గరికి వచ్చాడు. అమ్మాయి గారు, మీరా ఇంత దూరం ఒంటరిగా ఎలా వచ్చారు ఆశ్చర్యంగా అడిగాడు. ప్రియ నవ్వింది. రాధయ్య మల్లమ్మ ఉందా ఇంట్లో అని అడిగింది ప్రియ. ఉందమ్మా, పిలవమంటారా అని అడిగాడు. మల్లమ్మ ఇల్లు చూడాలని ఉంది, వెళ్ళిరానా? నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉంటావా అని అడిగింది ప్రియ. మీరు మల్లమ్మ ఇంటికి వెళ్తారా ఆశ్చర్యంగా అడిగాడు రాధయ్య. వెళ్తే తప్పేముంది రాధయ్య, బీద గొప్ప తారతమ్యాలు లేకపోతే అందరం మనుషులమే కదా అన్నది ప్రియ. రాధయ్య నవ్వాడు. ఎంత మంచి మనసమ్మా నీది, పేదల పాలిట దేవత మీరు గొణిగినట్లుగా అన్నాడు రాధయ్య. పోనీ ఒక సాయం చేయి, నేను మల్లమ్మ ఇంటికి వెళ్ళి మల్లమ్మని సాయం తీసుకుని వస్తాను. నువ్వు బంగళాకు వెళ్ళి డాడీ మమ్మీ నా గురించి గాబరా పడకుండా చూడు అని చెప్పింది ప్రియ. అలాగేనమ్మా, ముందు మీరు వెళ్ళండి, మీరు మల్లమ్మ ఇల్లు చేరాక నేను వెళ్తానన్నాడు రాధయ్య. ప్రియ చకచక నడుచుకుంటూ మల్లమ్మ ఇంటి వైపు వెళ్ళింది. రాధయ్య ఇసుక దిబ్బల మీద కూర్చున్నాడు. ప్రియ వెళ్లే వైపు చూస్తూ. అమ్మాయి గారిది లోటులేని జీవితం. తల్లిదండ్రుల గారాబు బిడ్డ, ధనవంతుల బిడ్డ ఏ పని చేసినా గొప్పగానే ఉంటుంది. మల్లమ్మ ఎక్కడా, అమ్మాయి గారెక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇద్దరి మధ్య. మల్లమ్మ కోసం అమ్మాయి గారు వెళ్ళటం ఏమిటి?
విచిత్రంగా ఉంది. తల్లి తండ్రి హాయిగా బంగళాలో కూర్చుని మాట్లాడుకుంటుంటే అమ్మాయి గారు తోచక తిరుగుతున్నట్లున్నారేమోలే. అమ్మాయి గారి ఈడుదే మల్లమ్మ కూడా. తనకి తోడుగా మల్లమ్మ కనిపించింది. అందుకే అమ్మాయి గారు తన అంతస్తు కూడా మరిచి మల్లమ్మ ఇంటికి వెళ్తున్నారనుకున్నాడు రాధయ్య. ప్రియ చకచకా నడుస్తోంది. మల్లమ్మ ఇల్లు త్వరగా చేరాలని. తనకెందుకో మల్లమ్మ అంటే అభిమానం ఏర్పడింది. ద్రాక్ష తోటలు చూడటానికి వచ్చింది మొదలుకొని ఏదో తెలియని ఒంటరితనం ఫీల్ అవుతున్నది. మమ్మీ డాడీ పొలాలు స్థలాలు తోటలు కొనటం గురించి, లాభనష్టాలు ఆదాయం గురించి పొద్దస్తమానం చర్చించుకుంటుంటారు. తనకేమో ఆ గొడవలు బోరుగా ఉంటాయి. వాళ్ళ సంభాషణలో పాల్గొనాలంటే ఇష్టం ఉండదు. తను ఏదైనా మాట్లాడబోతే మమ్మీ గయ్యమంటూ లేస్తుంది. నీకు తెలియదు, వెళ్ళి ఏదైనా పుస్తకం చదువుకుంటూ కూర్చో, నీకు తెలిసి తెలియని విషయాల గురించి మాట్లాడకు, తిట్లు తింటావు అనవసరంగా అంటుంది. తనని మరీ అంత అమాయకురాల్ని చేసి మాట్లాడుతుంటే ఓవైపు కోపం వస్తుంది, మరోవైపు ఏడుపు వస్తుంది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాదు. తనకి 19 ఏళ్ళు దాటినా ఇంకా చిన్నపిల్లవి, నీకేం తెలియదు అంటారు మమ్మీ డాడీ. ఏమిటో ఒక్కొక్కరి మనస్తత్వం విచిత్రంగా ఉంటుంది. ఎవరికి ఏం తెలియదు, అంతా మాకే తెలుసు అనుకుంటుంటారు. ఈ ద్రాక్ష తోటలు చూడాలని తను ఎంత ఉబలాట పడిందో ఇక్కడికి వచ్చాక ఈ పరిసరాలు చూసి ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపించింది. తనకి తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేది. చక్కగా కబులు చెప్పుకుంటూ ఈ తోటంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. వెన్నెల రాత్రుళ్ళు ఈ తోట చివర ఉన్న తెల్లని ఇసుక దిబ్బల మీద పడుకుని కబులు చెప్పుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో అనిపించింది. తన కాలేజీ ఫ్రెండ్స్ని పిలిస్తే తోడుగా వచ్చేవాళ్లే. తను అడగటానికి వ్యవధి లేకుండా తీసుకొచ్చారు డాడీ. ఇక్కడికి రాగానే మల్లమ్మ కనిపించింది. మల్లమ్మతో మాట్లాడటం తనకి సరదాగా ఉంది. మల్లమ్మ తన వయసుదే కావటంతో తనకు స్నేహితురాలిగా కనిపించింది. ఒంటరిగా ఉంటే తోచకనే తను ఇప్పుడు మల్లమ్మ ఇంటికి వెళ్తోంది. మల్లమ్మ ఇల్లు ఎలా ఉంటుందో చూడాలనిపించింది. వీలైతే మల్లమ్మతో ఈ పరిసరాలన్నీ చూసి రావాలనిపించింది ప్రియకి. ప్రియ మల్లమ్మ ఇల్లు సమీపించింది. ఉన్నట్లుండి ఏదో తెలియని జంక్ ఏర్పడింది. లోపలికి పోవటమా మానటమా, తను వచ్చినట్లు మల్లమ్మకి తెలిసేదెలా అని ఆలోచిస్తుండగా లోపల నుండి ఎవరో దగ్గుతున్న శబ్దమైంది. ప్రియ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుంది. లోపల నుండి మల్లమ్మ చేతిలో బియ్యం పోసుకుని వచ్చింది. మట్టిబిడ్డలు ఏరటానికి కాబోలు. ప్రియని చూసి బిత్తరపోయింది. తర్వాత తేరుకొని మీరు మీరు మా ఇంటికి వచ్చారా అమ్మాయి గారు అంటూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. ప్రియ మనసారా నవ్వింది మల్లమ్మ అవస్థ చూసి. లోపలికి రండి అమ్మాయి గారు, మీరు శ్రమపడి ఇంత దూరం వచ్చారా? నన్ను రమ్మంటే నేనే వచ్చేదాన్నిగా అన్నది. ఏం నేను రాకూడదా మీ ఇంటికి? ప్రియ నవ్వుతూ అడిగింది. మీరు గొప్పోళ్ళు, మాలాంటి వారి ఇళ్ళకి ఎందుకు వస్తారమ్మా అన్నది మల్లమ్మ. స్నేహానికి బీద గొప్ప ఏమిటి, అలా అనకు అన్నది ప్రియ. రండమ్మాయి గారు లోపలికి రండి, అక్కడే నిలబడిపోయారంటూ లోపలికి తీసుకువెళ్ళింది ప్రియని. లోపల ఓ నులక మంచం మీద పడుకుని ఉంది ఓ ముసలమ్మ. ఆమెని తట్టి లేపింది మల్లమ్మ. అవ్వా, అమ్మాయి గారు వచ్చారే, లేచి కూర్చో అంది. ఆరోగ్యం బాగున్న ఆవిడ్ని ఎందుకు గాబరా పెట్టి లేపుతావు అంది ప్రియ మల్లమ్మని సున్నితంగా మందలిస్తూ. ఎవరే మళ్ళీ వచ్చింది? ముసలమ్మ పక్కకు తిరిగి చూస్తూ అడిగింది. ప్రియ రాకని గురించి చెప్పింది మల్లమ్మ. మీలాంటి వారు మా ఇంటికి రావటం మా అదృష్టం తల్లి. మేమెంతో పుణ్యం చేసుకున్నామనుకుంటాం. దేవుడు మిమ్మల్ని నూరేళ్లు చల్లగా కాపాడాలి. అయ్యగారు ధర్మప్రభువులు, అమ్మగారు దేవత లాంటి వారు. మీ అందరి దయ వల్ల మేము బ్రతుకుతున్నాం. అయ్యగారే మాకు నీడ కల్పించి పనివ్వకపోతే ఏమైపోయేవాళ్ళం? అందరం మట్టిలో కలిసిపోయేవాళ్ళం అన్నది ముసలమ్మ. అమ్మాయి గారు కూర్చోండి అంటూ ఓ ముక్కాలి పీట తెచ్చివేసింది మల్లమ్మ. ప్రియ కూర్చుంది. అది చాలా చిన్న ఇల్లు. లోపల ఇరుకుగానే ఉంది. లోపల సామాను కూడా ఎక్కువ లేదు. దండం మీద 2 పాత గుడ్డలు, 4-5 సత్తుగిన్నెలు, 4 మట్టి కుండలు ఉన్నాయి. ఓ మూలగా పాత ట్రంకు పెట్టె ఒకటి ఉంది. ఎన్నో ఏళ్లుగా పాడుపడిన ఇల్లులా ఉంది. ఎలాంటి వారికైనా ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా కూర్చోబుద్ధి కాదు. మళ్ళీ అమ్మాయి గారికి మన మల్లెతోట చూపించు, కాసిని పూలు కోసి అమ్మాయి గారికి ఇవ్వు అన్నది ముసలమ్మ. ఇక్కడ మల్లెతోట కూడా ఉందా? ఆశ్చర్యంగా అడిగింది ప్రియ. ఉందండి అమ్మాయి గారు, మా అవ్వ మల్లెపూలు అమ్ముకునేది. రోజు 4-5 బుట్టల పూలు అమ్మేది. ద్రాక్ష తోటల్లో పనొచ్చాక ఈ పూల చెట్లు పని నాకు అప్పగించింది. ఉన్నట్లుండి మా అవ్వ జబ్బుతో మంచమెక్కింది. ఆమె పూల వ్యాపారం మూలపడింది. ద్రాక్ష తోటల పని ఆగిపోయింది. అవ్వ మంచమెక్కింది. మా అవస్థ దేవుడికే తెలియాలి.
రాధమ్మ మా పరిస్థితికి జాలిపడి అయ్యగారి దగ్గర మాకు పనిప్పించాడు. ఇప్పుడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం అని చెప్పింది మల్లమ్మ. పూల వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ప్రియ అడిగింది. బంగళాలో ఉంటాడు నైట్ వాచ్మెన్ రాధయ్య. ఆయనే ఊళ్ళోకి తీసుకెళ్ళి అమ్ముకొస్తాడు. 1 వంతు డబ్బులు ఆయనకిచ్చి 3 వంతులు మేం తీసుకుంటాం అన్నది మల్లమ్మ. మల్లమ్మ, అమ్మాయి గారికి పూలు కోసివ్వు, మర్చిపోకు అంది ముసలమ్మ. రండమ్మాయి గారు, మా పూల తోట చూపిస్తాను అంటూ మల్లమ్మ ఇంటి వెనుక వైపు వెళ్ళింది. మల్లమ్మను అనుసరించి వెళ్ళసాగింది ప్రియ. మల్లమ్మ వాళ్ళ ఇళ్లకు వెనుక వైపు కొద్ది దూరంలో ఉంది పెద్ద మల్లెతోట. ఆకు కనిపించకుండా విరగబూసినాయి మల్లెపూలు చెట్ల నిండా. పరిసరాలన్నీ కమ్మని మల్లెపూల వాసనతో నిండిపోయి ఉంది. మల్లెపూలలో అంత పెద్ద పువ్వు తనెన్నడూ చూడలేదు. దొంతర మల్లె అంటారు, అదే కాబోలు అనుకుంది ప్రియ. ఆ పూలన్నీ కోసి తనివి తీరా తలనిండా పెట్టుకోవాలనిపించింది ప్రియకి. ప్రియా మల్లమ్మ చెట్ల మీద నడుస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఓ చోట హఠాత్తుగా ఆగిపోయింది ప్రియ. ఓ యువకుడు చెట్లకి పాదులు చేస్తున్నాడు పారతో. శ్రద్ధగా తన పనిలో లీనమైనాడు. వెనక్కి తిరిగి చూడలేదు. మల్లమ్మ, ఎవరతను? మెల్లగా అడిగింది ప్రియ. ప్రియ మాటలు అతని చెవిన పడ్డాయి. వెనక్కి తిరిగి చూశాడు. అతని చేతిలో పార పట్టుకొని అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళు చురుగ్గా ప్రియనే చూస్తున్నాయి. ప్రియ కూడా ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది. ఒక్క క్షణం 4 కళ్ళు ఏకమై విడిపోయినాయి. ఎంత అందమైన కళ్ళు, చక్కని రూపం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంత ఆకర్షణీయమైన విగ్రహం అతనిది. చూడటానికి ఏ జమీందార్ల కుటుంబంలోని వాడో అనిపిస్తోంది. పాపం, ఎందుకలా అవస్థపడుతున్నాడు అనుకుంది ప్రియ. ఎవరి అమ్మాయి? మల్లమ్మతో ఎందుకొచ్చింది? మల్లమ్మకి గొప్పోళ్ళ పిల్లలతో పరిచయాలున్నాయా? ఎప్పుడూ చెప్పలేదే. లేకపోతే అవ్వకి మందులిచ్చే డాక్టరమ్మ గారి కూతురేమో. తను ఇద్దరిని చూశాడు, ఒక అమ్మాయిని చూడలేదు. డాక్టరమ్మ గారికి 3 ఆడపిల్లలే. ఖచ్చితంగా డాక్టరమ్మ గారి అమ్మాయి అయి ఉంటుంది అనుకున్నాడు ఆ యువకుడు. ఎవరే మళ్ళీ ఆ అమ్మాయి అన్నట్లు చూశాడు ఆ యువకుడు మల్లమ్మ వైపు. మల్లమ్మ, అతనెవరో త్వరగా చెప్పు, సస్పెన్స్లో పెట్టి చంపక అని అడగాలనుకుంది ప్రియ మల్లమ్మని. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరలా చూసుకుంటున్నారేమిటి? మాటలు రాని వాళ్ళలాగా అనుకుంది మల్లమ్మ. మల్లమ్మ ఎంత అదృష్టవంతురాలు! అతన్ని రోజు చూస్తుంటుంది కాబోలు. కొంపదీసి మల్లమ్మకి అతనికి పరిచయం లేదు కదా? ప్రియ మనసంతా అదోలా అయిపోయింది. తనెందుకు అలా అయిపోతున్నది? ఉన్నట్టుండి తనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? అర్థం కాని అయోమయావస్థలో పడింది ప్రియ. అతను మల్లమ్మని చూసి కళ్ళెగిరేశాడు. ప్రియలోని ఈర్ష్య తొంగి చూసింది. మల్లమ్మతో మాట్లాడబుద్ధి కావటం లేదు. హఠాత్తుగా మల్లమ్మ తనకి బద్ద శత్రువుగా మారినట్లు అనిపించింది. ఏ మల్లమ్మ కోసం ఉరుకులు పరుగులు తీసుకుంటూ వచ్చిందో ఆ మల్లమ్మ అంటేనే క్షణంలో గిట్టకుండా పోయింది. తనలో ఉన్నట్టుండి ఈ మార్పేమిటి? అతన్ని చూడగానే తనెందుకు ఇలా మారిపోయింది? ప్రియ తనలో తాను ప్రశ్నించుకోసాగింది. అమ్మాయి గారు, రండి, ఇంకా ముందుకు పోదాం. తీగ మల్లె, బొడ్డు మల్లె, దొంతర మల్లె, కాడమల్లె రకరకాలున్నాయి, చూద్దురు రండి అన్నది మళ్ళీ. ఏమిటి, మల్లెలు ఇన్ని రకాలున్నాయా అంది ప్రియ. మల్లమ్మ ముందుకు సాగింది. ప్రియ మల్లమ్మని అనుసరించి వెళుతున్నసేపు అతన్నే వెనక్కి తిరిగి చూస్తోంది. అతను పొదలో మట్టి విసిరేసినప్పుడల్లా ప్రియనే గమనిస్తున్నాడు. ప్రియ ఉండబట్టలేక అడిగేసింది. మల్లమ్మ, అతనెవరు అంటూ. మా అన్నయ్య విష్ణు అన్నది మల్లమ్మ. తుళ్ళిపడింది ప్రియ. ఏమిటి, అతను నీకు అన్నయ్యా? నీకు తోబుట్టువులున్నారా? నువ్వు ఒక్కదానివే అనుకున్నాను. నీకు అతనికి పోలికే లేదు. అంతేకాదు, అతను నీకు అన్న అంటే ఎవరు నమ్మరు అంది ప్రియ ఆశ్చర్యంగా. అవునమ్మా, అందరూ అలాగే అంటారు. మా అన్నయ్య దొరబాబులాగా ఉంటాడని అన్నది మల్లమ్మ నవ్వుతూ. ప్రియ బాధపడింది. తను తొందరపడి మల్లమ్మని అవమానపరిచినందుకు. తన తొందరపాటికి తన మీద తనకి అసహ్యం వేసింది. మల్లమ్మ అన్నట్టు అతను ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు తనకి. అంతేకాదు, అతను మల్లమ్మ అన్న అయినందుకు మనసంతా అదోలా అయిపోయింది. చూడటానికి రాజాలాగా ఉన్నతను మల్లమ్మకి అన్న. ఆమె మనసు బాధతో మూలిగింది. రండమ్మాయి గారు, అక్కడ కూర్చుందాం. తెల్లని ఇసుక దిబ్బలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ అటువైపు దారి తీసింది మల్లమ్మ. ఇసుక దిబ్బల వెనక చిన్న కాలువ ఒకటి పారుతోంది. అక్కడి వాతావరణం అద్భుతంగా ఉందనిపించింది ప్రియకి. ఇసుక దిబ్బల మీద కూర్చున్నారిద్దరూ. మల్లమ్మ, అంత దూరంగా కూర్చున్నావేమిటి? ప్రియ నవ్వుతూ అడిగింది. పర్వాలేదండి అమ్మాయి గారు అన్నది మల్లమ్మ. మల్లమ్మ, మీ అన్నయ్య చదువుకోలేదా?
ప్రియా మెల్లగా అడిగింది. కాలేజీకి కూడా కొన్ని రోజులు వెళ్ళాడు అమ్మాయి గారు. అవ్వ మంచం ఎక్కటంతో మాకు జీవనాధారం పోయింది. విష్ణు చదువు మానేసి అయ్యగారి కంపెనీలో నైట్ వాచ్మెన్గా చేరాడు. విష్ణుకి పనిప్పించింది రాధయ్యే అని చెప్పింది మల్లమ్మ. విష్ణుకి జీతం ఎంత ఇస్తారు? ప్రియ అడిగింది. నెలకి 150 ఇస్తారు. నాకు 50 రూపాయలు వస్తాయి. 200 జీతంలో ముగ్గురం బ్రతుకుతున్నాం. 50 రూపాయలు అవ్వ మందులకే సరిపోతాయి. అన్నయ్య జీతం తిండికి సరిపోతుంది. మా అవ్వ ఒక్క పూటే తిండి తినేది. అవ్వకి వయసు బాగా మీరిపోయింది. ఎక్కువ కాలం బ్రతకదంటున్నారు డాక్టర్ గారు. గుండె దడ ఆయాసంతో బాధపడుతోంది అవ్వ అని చెప్పింది మల్లమ్మ. 150 రూపాయల జీతం కోసం రాత్రిళ్ళు మేలుకొని ఎంత అవస్థపడుతున్నాడో విష్ణు. 150 రూపాయలంటే తను కట్టుకున్న చీర ఖరీదు లేదు. తన ఇంట్లో పాచిపని చేసే వరాలమ్మకి నెలకి 100 రూపాయల జీతం. ఎవరిని ఎలా చూడాలో డాడీకి ఏమీ తెలియదు. డాడీకి మెల్లగా చెప్పాలి అతని జీతం పెంచమని. తనే డాడీ స్థానంలో ఉంటే విష్ణుని ఫ్యాక్టరీ మేనేజర్ని చేసేది. అప్పుడు మల్లమ్మ వాళ్ళు ఎంత సుఖంగా ఉండేవాళ్ళో. మంచి ఇల్లు కట్టుకుని ఖరీదైన బట్టలు కట్టుకొని ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో. ఆ ఊహే తనకు గమ్మత్తుగా ఆనందంగా అనిపించింది. తన ఊహలే నిజమైతే వాళ్లకన్నా తనే ఎక్కువగా సంతోషిస్తుంది. ఎందుకో మల్లమ్మ మీద అభిమానమా, కాదు విష్ణు మీద అభిమానమా, ఏమో ఎటూ చెప్పలేకపోతున్నది. విష్ణుని చూసినప్పటి నుంచి తన మనసులో ఏదో మార్పు వచ్చింది. కారణం తెలియటం లేదు. అతని రూపం ఎందుకో తనని అమితంగా ఆకర్షించింది. అతని స్థితిగతులు కూడా గుర్తుకు రావటం లేదు. ఎందుకో తనకు అర్థం కావటం లేదు అనుకుంది ప్రియ. అమ్మాయి గారు, మీరేదో ఆలోచనలో ఉన్నారు, నేను చెప్పేది వినటం లేదు అన్నది మల్లమ్మ నవ్వుతూ. ప్రియ ఆలోచనల్లో నుండి తొందరగా తేరుకోవటానికి కారణం మల్లమ్మ నవ్విన నవ్వే. అమ్మాయి గారు, మీరేదో ధ్యాసలో పడిపోయారు కానీ ఉండండి, పూలు కోసిస్తాను అంటూ మల్లమ్మ వెళ్తుంటే ఆగు నేను వస్తానంటూ ప్రియ అనుసరించింది. కథ కొనసాగుతుంది.